నీ బ్రతుకు బ్రతకలేను, ఇక నా జీవితంలో అద్భుతం జరగదు, ఇక నా పిల్లల జీవితంలో అద్భుతం జరగదు, నా భార్య జీవితంలో అద్భుతం జరగదు, నా కూతురు జీవితంలో అద్భుతం జరగదు, నా వ్యాపార జీవితంలో అద్భుతం జరగదు, నా పరిచర్య జీవితంలో ఇక అద్భుతము జరగదు అని చాలా మంది విశ్వాసంలో దిగజారిపోతున్నారు. చాలా మంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, నెంబర్ 1, ఆత్మీయ జీవితంలో పోరాడకపోవడానికి గల కారణం, ఆత్మీయ జీవితంలో ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే చెప్పుడు మాటలు వినడం. ఎస్, God will do everything అనే ఒక విశ్వాసంలో నీలో ఉండేది, కానీ చెప్పుడు మాట వినడం ద్వారా దేవుడు చేయడులే ఇక పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ దేవుని శక్తిని నీలో ఆశ్రయించుకోలేకపోతున్నావు. ఈ రోజు గనక నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి.